భారత్ మాతాకి జై. ఈడ ప్రాబ్లం ఏందంటే మనకు పాకిస్తాన్‌లో బౌలర్‌లే ఎక్కువ ఉంటారంట. స్పీడ్ బౌలింగ్ చేసేటోళ్ళే ఉంటారంట. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి ఇప్పుడు? మనకు అర్థమయ్యేది ఏందంటే 16 మంది పందులు పుట్టినట్లు పుట్టి ఇట్లా రోడ్ల మీద ఉంటారనమాట. అయితే ఈ రోడ్ల మీద ఉన్నోళ్ళకు బతుకు జీవనం ఎట్లా సాగించాలి? అక్కడ ఎవరన్నా బాంబులేయమంటే ఏస్తే ఒక 500, 1000 వస్తాయి. అరే వాళ్ళ హిందువుల ఇండ్ల మీద రాళ్ళిగ్గండి, ఈడ నుంచి దూరం నుంచి ఇగ్గాలి అని చెప్పేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనమాట. అప్పుడు ఏం చేస్తారు? రాయి కూడా దూరం నుంచి ఇగ్గనీకి ట్రైనింగ్ చేసుకుంటారు కదా. అప్పుడు దూరం దాకా ఇగ్గుతారు, స్పీడ్‌గా ఇగ్గుతారు. అట్లా బౌలర్లు పెరిగిపోతారు. బౌలర్ల స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు ఇదే పాకిస్తాన్‌లో ఎట్లుందంటే బాంబులేస్తారు. బాంబులేసేటోళ్ళకి కూడా ఎట్లుంటుంది? ఒక బాంబు వేస్తే 500, 200, 300 ఇస్తారనమాట. అట్లా అయిపోయి ఏమవుతుందంటే వీళ్ళకి ట్రైనింగ్ ఏమైంది ఈడ అంటే ఇగ్గడం ఒకటే ట్రైనింగ్ అయిందనమాట. బ్యాటింగ్ ఏం ట్రైనింగ్ కాలే. బ్యాటింగ్ ట్రైనింగ్ కానందుకు ఏముందంటే వాళ్ళ దాంట్లో ఎవడు కూడా బ్యాట్‌మ్యాన్ కరెక్ట్ లేరు. ఇప్పుడు అదే మన భారతదేశంలో మన టీంలో మొత్తం హిందువులే ఎక్కువ ఉన్నారు. ముస్లింలు ఉన్నా కూడా ఇక్కడ పుట్టినోళ్ళు ఎట్లున్నారంటే వాళ్ళకి రాళ్ళిగ్గడం కానీ, ఇవి కానీ, అవి కానీ తెలవనోళ్ళు మాత్రమే ఈ క్రికెట్ టీంలో ఉన్నారనమాట. అయితే వాళ్ళకి తెలవదు. మనోళ్ళు బౌలింగ్ చేయాలంటే బౌలింగ్ కరెక్ట్ వేస్తారు. అదే పాకిస్తాన్ బౌలర్ల మన బౌలర్లకు తేడా అనమాట. పాకిస్తాన్ బౌలర్లు ఏం చేస్తారంటే బాగా స్పీడ్‌గా ఎగ్గుతారు. ఎక్కువ దూరం ఎగ్గుతారు. ఆ ఎగ్గడంలో ట్రైనింగ్ ఎందుకయిందంటే 500, 1000 దొరుకుతాయని చెప్పేసి చిన్నప్పటి నుంచి రాళ్ళెగ్గి, లేకపోతే బాంబులెగ్గి అట్లా అలవాటు చేసుకొని బౌలర్లు అయినమాట. అంతే. దానికి మనకు తేడా ఇదనమాట. మనోళ్ళకి అర్థం కాదది.